నేను మీ అమ్మాయి గారిని. ఇప్పుడు మీకు చక్కటి సొరకాయ పులుసు చూపించనా? అదేనండి సొరకాయ పులుసు అంటే వెరైటీగా ఇది బొక్కల పులుసు అంటారు. ఏంటి బొక్కల పులుసు అంటే మీకు నవ్వొస్తున్నదా? నేను చేసి చూపిస్తాను, తిని చూసి ఎలా ఉంది అనేది అప్పుడు మీరు నాకు చెప్పండి. అయితే ఈ సొరకాయని ముందు చక్కగా కడగాలి. కడిగి తుడిచి చూడండి, కడిగి తుడిచి ఇలా పెట్టాను. వీటికి ఇట్లా హోల్స్ పొడుచుకోవాలన్నమాట. దీన్ని ఊళ్ళల్లో దబ్బనము అంటారు. దీన్ని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా ఆల్రెడీ నేను హోల్స్ పెట్టాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి. ఈ మనం కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని. ఇలా ముక్కలను ఇలా పెద్దగానే ఉండాలి. ఏ విధంగా అయితే దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేది మీకు ఒకసారి నేను అన్నీ చూపిస్తాను. మీకు ముందుగా పసుపు, ఉప్పు, కారం, మెంతిపిండి, దీంట్లోకి సరిపడా నేను చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని ఇలా పిసికి ఉంచుకున్నాను. దీంట్లోకి అన్నిటికన్నా ముఖ్యమైనది అసలు ఈ సొరకాయ పులుసుకి రుచి రావడానికి కారణమైన పదార్థాలు ఎల్లిపాయ, అల్లం, ఇది చెక్క, ఇది యాలక్కాయ, లవంగం, ధనియాలు, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ముక్కలు వేయించుకునే విధానం మీకు చూపిస్తాను. కొంచెం ఆయిల్ పడుతుంది ఈ పులుసుకి. ఆయిల్ వేడెక్కగానే వేసుకొని వేయించుకుందాము. ఆయిల్ వేడెక్కింది, ఈ ముక్కలు వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ ఇలా ఈ విధంగా పేర్చుకోవాలి. కాసేపు ఇలాగనే ఒక 2 నిమిషాలు హైలోనే పెట్టుకుందాము. హైలో పెట్టుకొని తర్వాత తిప్పుకునేప్పుడు మళ్ళీ చూద్దాము. ఇందాక మనం ఈ సొరకాయ ముక్కలు దీంట్లో వేసుకున్నాం కదా, చూడండి ఎలా ఏగాయి ముక్కలు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా ఏగాలి ముక్క. చూడండి ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జు అది వాటర్ పోసి ఇలా చేస్తున్నాను కదా, ఇలా పోసుకోవాలి. అంటే మీకు ఎంత పులుపు కావాలో అలా పోసేసుకోండి. కొంచెం చిక్కగా ఉండాలి పులుసు అనేది, నీళ్ళగా జారుగా మరి అలా ఉండద్దు. ఇలా చిన్న నిమ్మకాయ అంటే నేను చింతపండు తీసుకున్నది కూడా. ఇంకొంచెం వాటర్ కూడా వేస్తాను. వాటర్ కూడా ఇలా వేసుకోవాలి. ఈ వాటర్ ఇలా సరిపోయేలాగా ఇలా మనం పోసుకోవాలి. మనకి సరిపడా మీరు చూసుకోండి ఎంత పులుపు మనం తినగలము అనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. చిటికెడు పసుపు, ఆకులో ఆకు పావు వంతు మాత్రమే మెంతిపిండి వేయాలి. సాల్ట్ మన రుచికి సరిపడినంత. కారం కూడా మన రుచికి సరిపడినంత, ఎంత కావాలంటే అంతే. ఇప్పుడు మీకు ఇంకొక పౌడర్ గురించి నేను ఇందాక చెప్పలేదు. దీనికి కావాల్సిన పదార్థం ఏంటంటే ధనియాలు, కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు,
దోరగా వేయించుకొని నేను మిక్సీ చేసుకున్న పౌడరు. ఈ పులుసు మనకు చిక్కదనం రావాలి. ఆ చిక్కదనం రావాలి అన్నప్పుడు ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి, సహం మాత్రమే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఇలా కలయి పెట్టుకోవాలి. ముక్కని చిదపకండి, ముక్క చిదపకుండా ఇలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా కాసేపు మరగనిద్దాము. మనం ఇందాక అల్లము ధనియాలు అన్నీ పేస్ట్ చేసుకోవాలని చెప్పాను కదమ్మా, ఇదిగోండి ఈ పేస్ట్ వేసేసాను. పులుసు రుచి రావాలి అంటే మనం ఈ మసాలాను బట్టే ఇది టేస్ట్ అనేది మనకు వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా వేసుకోండి. ఇది బొక్కల పులుసు రెడీ. గుమగుమలాడే బొక్కల పులుసు రెడీ. ఇంకెందుకు లేటు, చక్కగా వేడి వేడి అన్నంలో తినేసేద్దామా.